హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన వీడియోలో ఒక మంచి రెసిపీ మీకు చూపించబోతున్నానండి. అదేంటో కాదు, చాలా సింపుల్గా అవకాడో తోటి బ్రెడ్ టోస్ట్ని ఇంట్లోనే హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇలా మనం వారానికి 2-3 సార్లు చేసుకుని తిన్నామంటే మన ఇంట్లో అందరూ హెల్తీ అయిపోతారు. అలాగే ఇలా చేసి పెడితే అవకాడోని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఈ అవకాడో బ్రెడ్ టోస్ట్ని మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారో లేదు, కానీ ఇలా చేసుకుని తింటే నోట్లో అలా వెళ్ళిపోతాయండి. అలా 2-3 ఈజీగా తినేస్తామన్నమాట. మరి ఏమాత్రం లేట్ చేయకుండా చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే హెల్తీగా ఇంకా టేస్టీగా చాలా సింపుల్గా ఈ అవకాడో బ్రెడ్ టోస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా దీనికోసం నేను ఇక్కడ బాగా పండినటువంటి ఫ్రెష్గా ఉన్న అవకాడోస్ నేను 3 తీసుకున్నానండి. మనం తీసుకున్న అవకాడోస్ అనేవి చక్కగా ఫ్రెష్గా ఉండాలి. అలాగే కాస్త పండినవి తీసుకుంటే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ఇద్దరికి చేస్తున్నానండి. 3 అవకాడోస్ తీసుకుంటే మనకి ఇద్దరికి చక్కగా సరిపోతాయి అన్నమాట. మీరు కనుక ఒక 4 లేక 5కి ప్రిపేర్ చేసుకోవాలంటే 4-5 అవకాడోస్ తీసుకుంటే సరిపోతుందండి. చక్కగా ఇలా కట్ చేసేసుకొని మనం పైన ఉన్న తోలుని అలాగే లోపల ఉన్న గింజని కూడా చక్కగా పీల్ ఆఫ్ చేసేసుకోవాలి. మనకి అవకాడోస్ బాగా పండితే కనుక చక్కగా దీనిపైన ఉన్న తోలు మనకి ఈజీగా వచ్చేస్తుందండి. కొంచెం హార్డ్గా ఉన్నది తీసుకుంటే మనకి గుజ్జు తీసుకోవడం కొంచెం కష్టం అవుతుంది. చూసారు కదా, నేను తీసుకున్న అవకాడోస్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. అలాగే టెక్స్చర్ కూడా చాలా క్రీమీగా ఉందన్నమాట. పైన ఉన్న తోలు కూడా చక్కగా ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా తీసుకున్న వాటిని ఒక గిన్నెలోకి వేసుకొని ఒక బీటర్తో కానీ లేదా స్మాషర్తో కానీ చక్కగా ఇలా మెత్తగా పేస్ట్ లాగా మెదుపుకోవాలండి. ఒకవేళ ఇక్కడ మీకు పేస్ట్ లాగా చేసుకోవడం ఇష్టం లేకపోతే మనం చిన్న చిన్న స్లైసెస్ లాగా కానీ లేదా చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకుని బ్రెడ్ టోస్ట్ చేసుకోవచ్చండి. కానీ ఇలా క్రీమీ టెక్స్చర్తో పేస్ట్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి నేను ఉడకపెట్టుకున్న కోడిగుడ్లు 3 తీసుకున్నానండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా స్మాష్ చేసి పెట్టుకున్నాను. ఇది కూడా ఈ అవకాడో పేస్ట్లోకి వేసేస్తున్నాను. అలాగే కట్ చేసుకున్న ఒక సన్నని మీడియం ఉల్లి తరుగు కూడా చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి, మరీ ఎక్కువైతే బాగోదండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి, అరచెక్క నిమ్మరసం కూడా వేసుకుంటే రుచి చాలా బాగుంటుందండి. ఇందులోనే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు, చిల్లీ సాస్ వేసుకోవచ్చు. నేనైతే ఇలా ప్లెయిన్గా చేస్తున్నానండి. ఇంట్లో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇవన్నీ కూడా అవకాడోలో బాగా కలిసేంత వరకు 2 నిమిషాల పాటు చక్కగా కలుపుకోవాలి. చూసారు కదండి, అవకాడోలో చక్కగా అన్నీ కలిసి మంచి క్రీమీ టెక్స్చర్తో రుచి అయితే చాలా బాగుందండి. ఇలా తీసిన దాన్ని పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు బటర్ కానీ లేదా నెయ్యిని కానీ వేసుకుని శాండ్విచ్ బ్రెడ్ ఉంటుంది కదండి, ఇలా ఒక్కొక్క స్లైస్ని మాడిపోకుండా ఈవెన్గా చక్కగా దోరగా వేగేంత వరకు 2 వైపులా సమానంగా కాల్చుకోవాలి. ఇలా బ్రెడ్ని చక్కగా వేయించుకుంటే రుచి చాలా బాగుంటుందండి. నేనైతే ఇక్కడ చక్కగా వేయించి పెట్టేసుకున్నాను. మనకి శాండ్విచ్ బ్రెడ్ అయితేనే ఈ టోస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు వేయించుకున్న బ్రెడ్లో నుంచి ఒక్కొక్క స్లైస్ని తీసుకొని మన అవకాడో పేస్ట్ ఉంది కదండి, అందులో నుంచి ఒక్కొక్క స్పూన్ని ఇందులో వేసుకుంటూ మీకు టోస్ట్కి సరిపడనంత వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ బ్రెడ్ టోస్ట్ అనేది 2 రకాలుగా చేసుకోవచ్చండి. మీరు ఇలా పైన స్ప్రెడ్ చేసేసి చక్కగా చిల్లీ ఫ్లేక్స్ తోటి కానీ సాస్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు. అలాగే దీనిపైన ఇంకో స్లైస్ పెడితే మనకి శాండ్విచ్లో అయిపోతుంది. ఇక్కడ సాస్ అనేది కంప్లీట్గా ఆప్షనల్ అండి, కానీ స్వీట్ అండ్ స్పైసీగా ఉన్న సాస్ అయితే చాలా బాగుంటుందండి. చక్కగా పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుంది. అసలు ఇష్టంగా తినేస్తారు పిల్లలు కూడా. నేనైతే ఇలా శాండ్విచ్లో ప్రిపేర్ చేసుకుంటానండి. ఇలా రకరకాలుగా చేస్తానన్నమాట. ఇలా కాకుండా బ్రెడ్ని సగం వరకు కట్ చేసుకుని స్లైసెస్ లాగా కూడా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎప్పుడు ఒకే మోడల్లో కాకుండా రోజుకు ఒక వెరైటీలా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చూసారు కదా, చాలా సింపుల్గా మన అవకాడో బ్రెడ్ టోస్ట్ అయితే చక్కగా రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇంకో పద్ధతి చూపిస్తాను. ఒక బ్రెడ్ స్లైస్ తీసుకుని ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలండి. దీనిపైన మనకి సరిపడినంత అవకాడోని చక్కగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం సాస్తో గార్నిష్ చేసుకుని పిల్లలకి ఇచ్చేసామంటే అసలు 2-3 కాదండి, 4-5 అయినా సరే ఈజీగా తినేస్తారు. అంత బాగుంటాయండి. ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే కనుక ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో నాకు ఫీడ్బ్యాక్ తెలియచేయండి. అలాగే మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ సెక్షన్ పక్కనే హైప్ ఆప్షన్ ఉంటుంది. హైప్ ఇస్తే కనుక వీడియో మరింత మందికి రికమెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. నచ్చితే లైక్ చేసేయండి.